హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో 7th అలాగే 8th క్లాస్కి సంబంధించినటువంటి సైన్స్లో ప్రాక్టీస్ బిట్స్ చూద్దాము. అందులో ఫస్ట్ బిట్ వచ్చేసి నేలపై దొర్లే బంతి చలనము. ఆప్షన్స్: ఫస్ట్ది వచ్చేసి భ్రమణ చలనము, ఆప్షన్ 2 రేఖీయ చలనము, ఆప్షన్ 3 రేఖీయ మరియు భ్రమణ చలనము, ఆప్షన్ 4 డోలనా చలనము అనేసి ఇచ్చారండి. నేలపైన దొర్లే బంతి యొక్క చలనం మనకు ఎలా ఉంటుందండి? రేఖీయ మరియు భ్రమణ చలనంలో ఉంటుంది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాము. ధ్వని వీటి ద్వారా ప్రయాణించగలదు. ఆప్షన్స్: ఫస్ట్ది వచ్చేసి శూన్యము, ఆప్షన్ 2 ఘన ద్రవ వాయు పదార్థాలు, ఆప్షన్ 3 ఘన ద్రవ పదార్థాలలో మాత్రమే, ఆప్షన్ 4 శూన్యము గాలిలో మాత్రమే అనేసి ఇచ్చారండి. ధ్వని అనేది మనకు ఎక్కడ ప్రయాణిస్తుందండి? ఘన ద్రవ వాయు పదార్థాలలో ప్రయాణిస్తుంది అనమాట, ఈ మూడిట్లలో. సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో ఇది సౌర వ్యవస్థలో సభ్యుడు కాదు. ఆప్షన్స్: ఫస్ట్ వచ్చేసి నక్షత్ర రాశి, ఆప్షన్ 2 ఉపగ్రహము, ఆప్షన్ 3 గ్రహ శకలము, ఆప్షన్ 4 తోకచుక్క అనేసి ఇచ్చారండి. సో ఉపగ్రహము, గ్రహ శకలము, తోకచుక్క ఇవన్నీ సౌర వ్యవస్థలో ఉండేటటువంటి సభ్యుడు. కానీ ఇది ఏంటంటే నక్షత్ర రాశి, ఆప్షన్ 1. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్రింది వాటిలో రసాయన మార్పు. ఆప్షన్స్: ఫస్ట్ వచ్చేసి మంచు కరగటం, ఆప్షన్ 2 గాలిలో బొగ్గును బంధించడం, ఆప్షన్ 3 నీరు ఘనీభవించడం, ఆప్షన్ 4 ఆక్సాబ్లేడును వేడి చేయటం అనేసి ఇచ్చారండి. రసాయన మార్పు వచ్చేసి గాలిలో బొగ్గును మండించడం అండి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్రింది వాటిలో సహజ దారం. ఆప్షన్స్: ఫస్ట్ది వచ్చేసి ఉన్ని, ఆప్షన్ 2 నైలాన్, ఆప్షన్ 3 పీవీసీ, ఆప్షన్ 4 పాలిథిన్ అనేసి ఇచ్చారు. సహజ దారం వచ్చేసి ఉన్ని అండి. ఇవన్నీ కృత్రిమ దారాలు, నైలాన్ కానీ పాలిథిన్ ఇవన్నీ కృత్రిమ దారాల కింద వస్తాయి. సో ఉన్ని అనేది మనకు సహజ దారం. నెక్స్ట్ బిట్ చూద్దాము. క్రింది వానిలో సరిగ్గా జత చేయబడినది ఏది అనేసి ఇచ్చారు. గ్రూప్ ఏకి సంబంధించి మనకు బయోటిన్, టోకోఫెరాల్, నియాసిన్, థయామిన్ అనేసి ఇచ్చారు. గ్రూప్ బికి సంబంధించి బెరిబెరి, నాడీ సంబంధ సమస్యలు, ఆప్షన్ సి వంధత్వ సమస్యలు, ఆప్షన్ డి పెల్లాగ్రా అనేసి ఇచ్చారు. సో మనకు బయోటిన్ అంటే ఏంటంటే ఇది నాడీ సంబంధ సమస్యలండి. నెక్స్ట్ టోకోఫెరాల్ అనేది మనకు వంధత్వ సమస్యలు. నెక్స్ట్ నియాసిన్ అనేది పెల్లాగ్రా, థయామిన్ వచ్చేసి మనకు బెరిబెరి అండి. సో ఇక్కడ బయోటిన్ వల్ల మనకు ఈ విటమిన్ లోపం వల్ల మనకి ఏమొస్తుందంటే నాడీ సంబంధ సమస్యలు, అదే టోకోఫెరాల్ వల్ల వంధత్వ సమస్యలు, నెక్స్ట్ నియాసిన్ వల్ల వచ్చేసి పెల్లాగ్రా, థయామిన్ వల్ల బెరిబెరి, ఇవి మనకు వ్యాధులు అనేవి కలుగుతాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే హృదయం నుండి మొదటి లబ్ అనే శబ్దము ఏర్పడటానికి కారణం. ఆప్షన్స్: ఫస్ట్ వచ్చేసి అగ్రత్రయ మరియు అగ్రద్వయ కవాటాలు మూసుకుపోవటం, ఆప్షన్ 2 పుపుస మరియు మహాధమని కవాటాలు మూసుకుపోవటం, ఆప్షన్ 3 అగ్రత్రయ మరియు పుపుస కవాటాలు మూసుకోవటం, ఆప్షన్ 4 అగ్రద్వయ మరియు మహాధమని కవాటాలు మూసుకుపోవటం అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. అగ్రత్రయ మరియు అగ్రద్వయ కవాటాలు మూసుకోవటం వల్ల మనకు లబ్ అనేటటువంటి శబ్దం ఏర్పడుతుంది. నెక్స్ట్ బిట్. లైకేను దీనికి ఒక ఉదాహరణ. ఆప్షన్: ఫస్ట్ వచ్చేసి పరాన్నజీవి, ఆప్షన్ 2 కీటకాహారి, ఆప్షన్ 3 పూతికాహారి, ఆప్షన్ 4 సహజీవనం అనేసి ఇచ్చారండి. సో మనకు లైకెన్ అనేది దేనికి ఉదాహరణ అండి? సహజీవనానికి ఉదాహరణ అనమాట లైకెన్ అనేది. నెక్స్ట్ వచ్చేసి క్రింది వాటిలో శరీర నిర్మాణ ఆహార పదార్థాలు. ఆప్షన్స్: ఫస్ట్ వచ్చేసి బియ్యము మరియు గోధుమ, ఆప్షన్ 2 పాలు మరియు చేపలు, ఆప్షన్ 3 వేరుశెనగ మరియు నువ్వులు, ఆప్షన్ 4 బొప్పాయి మరియు మామిడి అనేసి ఇచ్చారండి.
శరీర నిర్మాణ ఆహార పదార్థాలు అని వేటిని పిలుస్తారండి? పాలు మరియు చేపలు. పాలు మరియు చేపలను శరీర నిర్మాణ ఆహార పదార్థాలు అనేసి పిలుస్తారు. నెక్స్ట్ బిట్, సూక్ష్మజీవ నాశకాలు దీనిపై సమర్థవంతంగా పనిచేయవు. ఆప్షన్స్, ఫస్ట్ వచ్చేసి టైఫాయిడ్, ఆప్షన్ 2 కలరా, ఆప్షన్ 3 క్షయ, ఆప్షన్ 4 మసూచి అనేసి ఇచ్చారండి. మనకు సూక్ష్మజీవ నాశకాలు అంటే యాంటీబయాటిక్స్ అనమాట. యాంటీబయాటిక్స్ వచ్చేసి మనకు దేనిపైన సమర్థవంతంగా పని చేయవు అనేసి ఇచ్చారండి. దేనిపైన పని చేయవు అంటే మసూచి వ్యాధి మీద పని చేయవు యాంటీబయాటిక్స్ అనేటివి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఒక ప్రకటన, ఒక కారణం అయితే ఇచ్చారండి. సో సరైన సమాధానాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారు. ఫస్ట్ది, కౌమార దశలో చాలామంది యుక్త వయస్కులలో ముఖంపై మొటిమలు వస్తాయి. కారణం వచ్చేసి కౌమార దశలో స్వేద గ్రంథులు అలాగే సెబేషియన్ గ్రంథుల స్రావాలు పెరుగుతాయి అనేసి ఇచ్చారండి. అంటే మనకు ఫస్ట్ ఒక ప్రకటన అయితే ఇచ్చారు కదా. సో కౌమార దశలో చాలామంది యుక్త వయస్కులలో వచ్చేసి ముఖం పైన మొటిమలు వస్తాయి. ఎందుకంటే స్వేద గ్రంథులు సెబేషియన్ గ్రంథులు స్రావాలు పెరుగుతాయి కనుక మొటిమలు వస్తాయి అనేసి ఇచ్చారనమాట. సో సరి అయిన సమాధానాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్, ఫస్ట్ది ఏ సరి అయినది ఆర్ సరైనది కాదు. ఆప్షన్ 2 ఏ సరైనది కాదు ఆర్ సరి అయినది. ఆప్షన్ 3 ఏ మరియు ఆర్ రెండు సరి అయినవే, ఆర్ అనేది ఏకు సరైన వివరణ. ఆప్షన్ 4 ఏ మరియు ఆర్ రెండు సరి అయినవే, ఆర్ అనేది ఏకు సరైన వివరణ కాదు అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఇక్కడ మనకు ప్రకటన ఏ కరెక్ట్, ఆరు కూడా కరెక్టే. సో అలాగే ఈ కారణము ప్రకటన ఏకి మనకు కరెక్ట్ వివరణ అవుతుందండి. కౌమార దశలో వచ్చే మొటిమల కారణం ఏంటి? స్వేద గ్రంథులు అలాగే సెబేషియన్ గ్రంథులు స్రావాలు పెరగటం వల్ల మొటిమలు అయితే రావడం జరుగుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాం. గాలి ద్వారా వ్యాప్తి చెందే విత్తనాలు అనేసి ఇచ్చారు. ఆప్షన్స్, ఫస్ట్ది మునగ, ఆప్షన్ 2 జాందియము, ఆప్షన్ 3 ఆముదము, ఆప్షన్ 4 నీలగోరింట అనేసి ఇచ్చారండి. గాలి ద్వారా వ్యాప్తి చెందే విత్తనాలు ఏవి అంటే మునగ విత్తనాలండి. మునగ విత్తనాలు ఇవి మనకు తేలికగా ఉంటాయి కాబట్టి గాలిలో ఈజీగా వెళ్తూ ఉంటాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వరుస 1, 2లలో అంశాలు సరియైన జతలు ఏవి అనేసి ఇచ్చారు. వరుస 1లో వచ్చేసి ధ్వనిని ఉత్పత్తి చేయుట, తీగలుగా సాగదీయుట, రేకులుగా తీయుట, నెక్స్ట్ ఉష్ణాన్ని ఒక బిందువు నుండి మరొక బిందువుకు ప్రసారం చేయుట అనేసి ఇచ్చారు. వరుస 2లో చూసుకున్నట్లయితే వాహకత, తాంతవత, ధ్వని గుణము, స్థరణీయత అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు ధ్వనిని ఉత్పత్తి చేయటము, ధ్వని అనేది ఉత్పత్తి చేయటం ఏమవుతుందండి? ధ్వని యొక్క గుణం అది. సో ఆప్షన్ సి. నెక్స్ట్ తీగలుగా సాగదీయుట, దీన్ని ఏమంటామండి? తాంతవత అంటాము. తీగలుగా సాగదీయటాన్ని ఏమంటాము? తాంతవత అంటారు. నెక్స్ట్ రేకులుగా చేయుట వచ్చేసి స్థరణీయత. రేకులుగా చేయుట స్థరణీయత అవుతుందండి. నెక్స్ట్ 4th వన్ చూసుకుంటే ఉష్ణాన్ని ఒక బిందువు నుండి మరొక బిందువునకు ప్రసారం చేయటం ఏమంటారు? వాహకత అనేసి పిలుస్తారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ దానికి సి అండి, నెక్స్ట్ సెకండ్ దానికి బి అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ధ్వనిని ఉత్పత్తి చేయటం అనేది ధ్వని యొక్క గుణము, తీగలుగా సాగతీయటం వచ్చేసి తాంతవత, నెక్స్ట్ రేకులుగా చేయటం స్థరణీయత అవుతుంది, ఉష్ణాన్ని ఒక బిందువు నుండి మరొక బిందువుకు ప్రసారం చేయటం వాహకత అవుతుంది అన్నమాట. నెక్స్ట్ది చూసుకున్నట్లయితే కార్బన్ యొక్క దాదాపు స్వచ్ఛమైన రూపం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్, ఫస్ట్ది కోకు, ఆప్షన్ 2 కోల్తార్, ఆప్షన్ 3 పెట్రోల్, ఆప్షన్ 4 సహజ వాయువు అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమండి? కోక్ అండి. కార్బన్ యొక్క దాదాపు స్వచ్ఛమైన రూపం వచ్చేసి కోక్. నెక్స్ట్ అడవులను భూమి యొక్క ఆకుపచ్చని ఊపిరితిత్తులు అంటారు. ఎందుకంటే ఆప్షన్స్, ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇవి శ్వాసక్రియకు ఉపయోగపడే ఆకుపచ్చని వర్ణకాన్ని కలిగి ఉంటాయి. ఆప్షన్ 2 ఇవి భూమిపై ఉన్న జీవులన్నింటి కొరకు ఆహారాన్ని తయారు చేస్తాయి. ఆప్షన్ 3 ఇవి
బాష్పోత్సేకాన్ని జరిపి నీటి ఆవిరిని గాలిలోనికి విడుదల చేస్తాయి అనేసి ఇచ్చారు. ఆప్షన్ 4 వాతావరణంలోని ఆక్సిజన్ మరియు కార్బన్ డయాక్సైడ్ల సమతుల్యతను కాపాడుతాయి అనేసి ఇచ్చారండి. అడవులను భూమి యొక్క ఆకుపచ్చని ఊపిరితిత్తులు అని అంటారు. ఎందుకంటే ఇవి వాతావరణంలో ఉండేటటువంటి ఆక్సిజన్ మరియు కార్బన్ డయాక్సైడ్ల సమతుల్యతను కాపాడుతాయి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాం. నెక్స్ట్ది చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రకటనలు ఇచ్చారండి. ప్రకటన ఏ చూసుకున్నట్లయితే అధిక మాంసకృత్తులు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే మూత్రంలో యూరియా ఎక్కువగా ఏర్పడుతుంది. కారణం ఏంటంటే ప్రోటీన్లు కాలేయంలో డీఅమైనేషన్కు గురి అవుతాయి అనేసి ఇచ్చారు. సరైన సమాధానాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారు. ఆప్షన్ 1 వచ్చేసి ఏ సరి అయినది, ఆర్ సరైనది కాదు. ఆప్షన్ 2 ఏ సరి అయినది కాదు, ఆర్ సరైనది కాదు అనేసి ఇచ్చారు. ఆప్షన్ 3 ఏ మరియు ఆర్ రెండు సరి అయినవే, ఆర్ అనేది ఏకు సరైన వివరణ. ఆప్షన్ 4 ఏ మరియు ఆర్ రెండు సరి అయినవే, ఆర్ అనేది ఏకు సరి అయిన వివరణ కాదు అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ప్రకటన కరెక్టే, కారణము కూడా కరెక్టేనండి. సో ఏమవుతుంది? ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకు అధిక మాంసకృత్తులు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే ఏమవుతుంది? మూత్రంలో యూరియా అనేది ఎక్కువగా ఏర్పడుతుంది అనమాట. సో ఇక్కడ ఎందుకు ఎక్కువగా ఏర్పడుతుందంటే ప్రోటీన్లు కాలేయంలో డీఅమైనేషన్కు గురవుతాయి కాబట్టి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. హరిత గృహవాయువు కానిది ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది సల్ఫర్ డయాక్సైడ్, ఆప్షన్ 2 మీథేన్, ఆప్షన్ 3 నైట్రస్ ఆక్సైడ్, ఆప్షన్ 4 నీటి ఆవిరి అనేసి ఇచ్చారండి. హరిత గృహ వాయువు కానిది ఏదండి? సల్ఫర్ డయాక్సైడ్. మనకు హరిత గృహ వాయువు అంటే మీథేన్ వస్తుంది, నైట్రస్ ఆక్సైడ్, అలాగే నీటి ఆవిరివి కూడా హరిత గృహ వాయువు కింద వస్తాయి. కానిది సల్ఫర్ డయాక్సైడ్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఎగిరే పక్షుల గురించి సరికాని వాక్యం అడిగారు. ఆప్షన్స్ ఫస్ట్ది వీటి వెనుక కాళ్ళ ఎముకలు నడవటానికి, కొమ్మలపై నిలబడడానికి అనుకూలంగా ఉంటాయి. ఆప్షన్ 2 చూసుకున్నట్లయితే వీటి ఎముకలు దృఢంగా బలంగా ఉంటాయి. ఆప్షన్ 3 ఎగరడానికి ఉపయోగపడే కండరాలను పట్టి ఉంచడానికి అనువుగా ఛాతీ ఎముకలు మార్పు చెంది ఉంటాయి. ఆప్షన్ 4 ముందరి కాళ్ళు ఎముక భాగాలు రెక్కలుగా మార్పు చెంది ఉంటాయి అనేసి ఇచ్చారండి. ఎగిరే పక్షుల గురించి సరికానటువంటి వాక్యము. సరికానిది ఏంటండి? ఆప్షన్ 2 వీటి ఎముకలు దృఢంగా బలంగా ఉంటాయి అనేసి సరికాదు. పక్షుల యొక్క ఎముకలు వచ్చేసి దృఢంగా అయితే ఉండవండి, అవి బోలుగా ఉంటాయి, వెయిట్లెస్గా ఉంటాయి, బలంగా కూడా ఉండవన్నమాట. సో ఇది సరికాని వాక్యం. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? వీటి ఎముకలు దృఢంగా బలంగా ఉంటాయని ఇచ్చారు కాబట్టి ఇది రాంగ్ అవుతుందండి. ఎగిరే పక్షుల గురించి చూసుకున్నట్లయితే వీటి వెనుక కాళ్ళ ఎముకలు నడవటానికి, కొమ్మలపైన నిలబడడానికి అనుకూలంగా ఉంటాయి. నెక్స్ట్ది ఎగరడానికి ఉపయోగపడే కండరాలను పట్టి ఉంచడానికి అనువుగా ఛాతీ ఎముకలు మార్పు చెంది ఉంటాయి. అలాగే ముందరి కాళ్ళ ఎముకల భాగాలు వచ్చేసి రెక్కలుగా మార్పు చెంది ఉంటాయి. నెక్స్ట్ సో ఇవి వచ్చేసి మనకు సైన్స్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.